హల్లెలూయా. అందరూ చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంకొక గంటలో మనం నూతన సంవత్సరాన్ని చూడబోతున్నాం కదండి. 2025 సంవత్సరం అంతా దేవుడు తన రెక్కల నీడలో మనందరినీ కాచి భద్రపరిచి ఎంతగానో తోడుండి మన కష్టాల్లో కానీ మన సంతోషాల్లో కానీ బాధల్లో కానీ ప్రతి దాంట్లో అన్నిటిలో కూడా దేవుడు తన చేయినిచ్చి డిసెంబర్ 31వ తారీఖు వరకు మనల్ని తీసుకొచ్చి మరి ఇంకొక గంటలో దేవుని సన్నిధిలో నుండి నూతన సంవత్సరాన్ని చూసే అవకాశం దేవుడు మనందరికీ ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మరొకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈ రోజుని చూడని ఎంతో మంది దేవుని నమ్మిన వారు నమ్మని వారు మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఎందుకు మనల్ని ఇంకా నిలబెట్టాడు, ఎందుకు ఉంచాడు అనేది ఇప్పటికీ అందరికీ ఒక క్వశ్చన్ మార్కే కదండి. మనం అనుకుంటూ ఉంటాం, ఎవరైనా మంచి వాళ్ళు చనిపోతే ఏంటి ఇంత మంచి అయినప్పుడే చనిపోయారు, వాళ్ళకి రాలేదే, అలాంటి పనులు చేసే వాళ్ళకి రాలేదు, వాళ్ళకి ఇంకా ఏమున్నాయి నౌకలు ఉన్నాయి, వాళ్ళు ఇంకా బాగున్నారు, బాగా తిరుగుతున్నారు, అన్ని చెడ్డ పనులు చేసి కూడా వాళ్ళందరిలో మంచిగా ఉన్నారు, మంచిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఇలా అయిపోయాడు అని మాట్లాడుకుంటూ ఉంటాం. మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా దేవుడు ఈ లోకంలో వారిని ఎంతకాలం ఉంచితే అంతకాలం వరకే వారు మన మధ్య ఉంటారు, ఈ భూమి మీద ఉంటారు. ప్రవక్తలు ఎలాంటినైనప్పటికీ మంచి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాడు అంటే వాళ్ళు ఇంకా మంచి వాళ్ళనే ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. చెడ్డవాళ్ళని ఎందుకు ఉంచుతున్నాడు అంటే ఏమో ఇంకా వాళ్ళు మారి మంచిగా మారుతారేమో, ఇంకా నలుగురికి సహాయం చేస్తారేమో, ఇప్పుడు వరకు చేసిన పాపాలన్నీ నా దగ్గరికి వచ్చి కడిగి కొత్తగా మారుతారేమో అని దేవుడు ఛాన్స్ ఇస్తూ ఉండొచ్చు కదండి. కానీ మనం ఏమనుకుంటాం, చెడ్డవాళ్ళ నుంచి మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు అని మనం మాట్లాడుకుంటాం. ఇంకా దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు అనేది మనకి క్వశ్చన్ మార్క్ కిందనే ఉంది. ఇంకా ఎందుకున్నాం మనం ఎప్పుడూ అనుకుంటాం, 2024 సంవత్సరం అవ్వగానే 25లోకి రాగానే ఏమనుకున్నాం, ఈ సంవత్సరం ఇంకొక సంవత్సరం దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు, ఏముంది. క్రైస్తవులుగా మనం కంపల్సరీ ప్రతి క్రైస్తవుడు ముందుగా నూతన సంవత్సరాన్ని చూసేవాళ్ళు దాన్ని ఎదుర్కొనే పోయే వాళ్ళకి లేదా నూతన సంవత్సరాలను అడుగుపెట్టిన వాళ్ళకి కంపల్సరీ ఒక ఆలోచన వస్తుంది, ఇంకా ఎందుకు దేవుడు నన్ను ఉంచాడు, నేనేం చేయాలి, ఇంకా ఏదో చేయాల్సి ఉంది, ఇంకా ఏదో పని మీ దగ్గర నుంచి దేవుడు ఆశిస్తున్నాడు, ఇంకా ఏదో లోటు, ఏదో లోపం, ఇంకా నాతో ఏదో పని ఉంది అని మనం అనుకుంటాం. కానీ ఆ పని చెయ్యం. ప్రతి సంవత్సరం అనుకుంటానే ఉన్నాం, ఈ సంవత్సరం నేను మారిపోవాలి, నేను బాగుండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎప్పుడు అనుకుంటామంటే కరెక్ట్గా డిసెంబర్ నెల వచ్చిన తర్వాత ఒక ఆలోచన అన్నమాట, రేపు సంవత్సరాన్ని ఇచ్చి నా పనులు ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి, నేను ఇలా అయిపోవాలి, ఇలా చేయాలి, ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయిందే అని ఆలోచన. చదువుకున్న వాళ్ళు అనుకోండి, ఈ సంవత్సరం మంచి మార్కులు రాలేదు, రేపు ఇయర్ బాగా కష్టపడాలి అని అనుకుంటాం కదా. ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు అనుకోండి, ఇన్ని సంవత్సరాలు వెతుకుతున్నాం, ఇంకా దొరకదు, రేపు సంవత్సరం ఏం చేయాలి, ఇంకొంచెం గట్టిగా పట్టుదలగా ప్రయత్నించాలి అని అనుకుంటాం. అంతే కదండి. డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇంకా కావాలి కాబట్టి అబ్బా రేపు సంవత్సరం ఇంకొక ఆలోచనతో ఎవరికైనా ఇంకా డబ్బు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. అందరికీ ఏదో ఒక మార్పు కావాలి అనే ఆలోచన కొత్త సంవత్సరం చూడగానే గుర్తొస్తుంది. ముందున్న నెలలన్నీ గుర్తురావు, అవన్నీ గడిపేస్తాం అన్నమాట. కరెక్ట్గా డిసెంబర్ నెల వచ్చేటప్పటికి ఆ రోజుల దగ్గరకు వచ్చి 31 వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువైపోతుంది ఆతృత. ఓకే రేపటి నుంచి ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి. కొత్తగా ఏమంటారు, ఆ ఉత్సాహం ఎలా ఉంటుందంటే చాలా కొత్తగా ఉంటుంది అనమాట, నూతనంగా కనిపిస్తుంది. ఏదో చెయ్యాలి, ఏదో తపన, ఇంకేదో ఈ సంవత్సరం చేయలేని నేను ఇంకొకటి చెయ్యాలి అని మనుషులకి ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది నూతన సంవత్సరం అనేది వస్తుంది అనగానే. అయితే క్రైస్తవులుగా
మనం కూడా నూతన సంవత్సరం రాగానే ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరం నేను కొంచెం దేవునికి దూరంగా ఉన్నా, దేవుని మందిరానికి కొన్ని వారాలు రాలేదు, ప్రార్థన చేయలేకపోయాను, బైబిల్ మధ్యలోనే చదివి ఆపేశాను, పెట్టిన ప్రార్థనలకు వెళ్ళలేకపోయాను. రేపు సంవత్సరం ఏం చేయాలంటే, రేపు న్యూ ఇయర్ నుంచి కూడా మళ్ళీ డిసెంబర్ 31 వరకు ఎక్కడ మీటింగ్ జరగనాయి, ఎక్కడ ప్రార్థనలు జరగనాయి, ఏ రోజుకి ఆ రోజు బైబిల్ చదవాలి, 3 పూట్ల ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు పిలవగానే గబగబా రెక్కలు కట్టుకొచ్చేయాలి. ఇదండి ఎప్పుడు అంటే కరెక్ట్గా 11:59 వరకు ఉంటుంది. 12 రాగానే మళ్ళీ ఉండవండి. సరే రేపు వరకు ఉన్నా కానీ రేపు రాత్రి అయిపోయింది కదా, రేపు న్యూ ఇయర్ చూసుకుంటాం, న్యూ ఇయర్ ఆరాధన అయిపోయింది, అంతా ఇక్కడ పనులు అయిపోతాయి, అన్ని పనులు అయిపోతాయి. అయిపోయాక మళ్ళీ ఏం కనిపించమన్నమాట. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ 31 వరకు పాస్టర్ గారు మళ్ళీ 31 వచ్చేసింది అయ్యా, ఏం చేస్తున్నారు, క్రిస్మస్ ప్రార్థనలు పెట్టుకోవాలి అని అనుకునే వరకు ఏమైంది అంటే, ఈ 11:59 వరకు ఉన్న ఆలోచన ఏమైందంటే మళ్ళీ అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఓకే, నేను అప్పుడు ఏదో అనుకున్నా, సరే ఈ సంవత్సరం కాదు, ఇంకొక సంవత్సరం ఉంది కదా, ఇచ్చేది కదా దేవుడు అనే ధీమా అనమాట మనకి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మాకు కూడా ఈ ధీమా ఉన్నాయండి చదువుకునే రోజుల్లో అనమాట. అంటే ఈ సంవత్సరం కొంచెం బాగా చదువుకోలేదు, ఆడుకున్నాం పాడుకున్నాం అయిపోయింది. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సెమ్ మంచిగా మార్క్స్ తెచ్చుకోలేదు కంటే రేపు సెమ్ వచ్చేటప్పటికి దీని మీద ఒక మార్క్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి అని అనుకుంటాం అనమాట. ఆ రిజల్ట్స్ రాగానే, ముందు సెమ్ రిజల్ట్స్ రాగానే ఆ తెల్లారి నుంచి ఏంటంటే మళ్ళీ ఎలా ఇది మళ్ళీ ఆ సెమ్ రాసేస్తే తప్ప అప్పుడు అనుకున్నాం చేయాల్సిందే అని. అందుకే అంటున్నా, ఇలాంటి అనుభవం నాకు కూడా ఉంది చదువు ద్వారా అని చెప్తున్నా. అయితే దేవుడి పిల్లలమైన మనము అనుకోవడంలో తప్పలేదండి. ఎందుకంటే మనం అనుకోవాలి, అనుకున్నది చెయ్యాలి, అప్పుడే అనుకోవాలి, లేదంటే అనుకున్న వేస్టే. ఏమైంది, అనుకున్నది గాల్లోనే కలిసిపోయింది. గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఉంటుందండి, ఆరిపోతుంది. ఇప్పుడు కూడా మన దేవుడి దగ్గరికి వచ్చి 10 నిమిషాల్లో న్యూ ఇయర్ వచ్చేస్తుందో 10 నిమిషాల్లో ప్రార్థన ప్రారంభించండి అని పాస్టర్ గారు అనగానే, దేవుడా 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 ఈ సంవత్సరం నేను బాగుండాలి, నీ సన్నిధికి వచ్చేస్తాను, నేను ప్రార్థన చేసేస్తాను, వాక్యం చదువుతాను, కళ్ళు మూసుకొని కళ్ళల్లో నుంచి నీళ్ళు తెచ్చేసుకొని మొదలెట్టేస్తాం. అయితే ఆ కళ్ళల్లో నుంచి వచ్చిన నీళ్లు, ఆ చేసిన ప్రార్థన వచ్చే సంవత్సరం మళ్ళీ అదే రోజు వరకు అలాగే ఉండాలండి. అది క్రైస్తవుని లక్షణం, అది ఉత్సాహం, అది నూతనతనం, అది న్యూ ఇయర్ కదండి. అందరూ బైబిల్ తెచ్చినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం, అందరూ బైబిల్ తెరవండి. త్వరగా దేవుని వాక్యాన్ని చూసుకొని నూతన ఆరాధనలోకి మనం వెళ్ళాల్సిన వారు ఉన్నాం కాబట్టి కొద్దిసేపు దేవుని మాటలు మనం నేర్చుకుని దేవుని సన్నిధికి ముందుకు వెళదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకున్నాం. అందరికీ తెలిసిన మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోయేదురు. ఈ వాక్యం బైబిల్ చదివిన వాళ్ళకి దేవుని ఎప్పుడైతే సేవకులు ప్రసంగించినప్పుడు చాలాసార్లు విన్న వాక్యం, ఎప్పుడు మన మైండ్లో ఉండే వాక్యం ఏంటి అంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ఇప్పుడు మనం న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి మనకి కూడా ఏ బలం వస్తుందంటే నూతన బలం, న్యూ ఇయర్ బలం కదండి. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూసే వారికి ఎలాంటి బలం ఉంది, నూతన బలం అని చెప్పారు. మనం యెహోవా కొరకు కాదు కదా ఇప్పుడు ఎదురు చూసేది, చెప్పండి. యెహోవా కొరకు చూస్తున్నామా, న్యూ ఇయర్ కొరకు చూస్తున్నామా? ఇప్పుడు వరకు మనం ఏమనుకున్నాం, నూతన ఆరాధనకి వెళ్ళాలి, నూతన
యెహోవా కొరకు మనం ఎదురు చూద్దాం. ఇక్కడ మనకి కనబడుతున్న లేఖనం ఏంటి అని అంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారట. ఈ సంవత్సరం అంతా దేవుడు నూతన బలాన్ని మనకి ఇస్తూనే ఉన్నాడు. రాత్రి పడుకున్నాక తెల్లారి లేచినప్పుడు ఒక కొత్త బలం, దేనికి పని చేసుకుంటాండి. ఈ రోజంతా పనిచేసి మీరు పొద్దున్న 6 గంటలకి లేదా 5 గంటలకి మీ పనులకి వెళ్ళిపోయి సాయంత్రం 6, 7, 8 గంటలకి ఇంటికి వచ్చి మీరు మళ్ళీ ఇంట్లో పనులు చూసుకొని పడుకొని ఏమనుకుంటారు, అబ్బాయి ఈరోజు చాలా అలసిపోయారు అని చక్కగా పడుకొని మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ యథాప్రకారం తెల్లారి అదే టైంకి లేస్తారు. కానీ అబ్బా నేను అలసిపోయా కదా, ఈరోజు పనికి వెళ్ళడం అవసరమా అనుకుంటారా? లేదు. ఎవరైనా అనుకున్నారా ఈరోజు వెళ్ళాం చాలా, రేపు రెస్ట్ తీసుకుని ఎల్లుండి వెళ్ళొచ్చు అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? అలసిపోయారు కదా, సొమ్మసిల్లిపోయారు కదా, మరి ఈరోజు బాగా కష్టపడ్డాను, పడుకొని రేపంతా పడుకొని ఎల్లుండి వెళ్ళొచ్చు అనే ఆలోచన ఎవరికి రాదు. ఎందుకు అని అంటే మళ్ళీ మార్నింగ్ లేవగానే దేవుడు మనకి ఏమిస్తున్నాడు, నూతన బలాన్ని ఇస్తున్నాడు. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం నమ్ముచున్నమాట. రాత్రి ఎంత కష్టపడని, ఎంత బాధ అనుభవించని, ఎన్ని శ్రమలు రాత్రిలో మనం చూడని, ఉదయాన్నే సంతోషంగా నలుగురికి కనబడతాం, నలుగురితో పాటు పనులు మనం చేసుకుంటాం. అది ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని అంటే మనంతటా మనం తీసుకోవట్లేదు, మనంతటా మనకి అది రావట్లేదు. మనం దాన్ని చూస్తున్నాము అని అంటే మనం ముందుగా నమ్మాల్సినది ఆ నూతన బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుండి మాత్రమే. ఈ సంవత్సరం అంతా కష్టపడ్డారు, ఈ సంవత్సరంలో చాలా కష్టాలు చూశారు, చాలా కన్నీరు కాచారు, చాలా బాధ చూశారు, అలానే వాటితో పాటు చాలా సంతోషం చూశారు, చాలా సుఖము చూశారు, ఎన్నో నష్టాలు కష్టాలు అన్నీ చెడు సమానంగా చూశారు. చూసిన మీ అందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంకొక నూతన ఉత్సవానికి ఇవ్వడానికి, నూతన బలం ఇవ్వడానికి, నూతనంగా మనల్ని ఇంకొక సంవత్సరంలోకి మనల్ని ప్రవేశపెట్టడానికి మనల్ని దేవుడు సిద్ధం చేసి ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలా అయినా ఉండని, ఏదైనా చేయని, ఇంకొక సంవత్సరం దేవుడు మనకి ఎదురుగా నిలబెట్టాడు. దానిలోనికి మనం వెళ్ళాల్సిన పని ఉంది, దేవుడు అది మనకి ఇచ్చాడు అని అంటే ఏదో ఒక కారణం కంపల్సరీ మనకుంది. ఎందుకు వచ్చాడు అనేది మనం ఆలోచిస్తే దేవుడు సమాధానం చెప్తున్నట్టుగా మనకి కనబడుతుంది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఆయన దగ్గర ఏమున్నాయంటండి? బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. నూతన బలం పొందుకోవాలి అని మనం అనుకుంటే మొదటిగా ఆయన మనకు ఇస్తాను అని అంటున్న ఆ బలమును, ఆ సంతోషాన్ని పొందుకోవాలంటండి. ఆ నూతన బలం రావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందుగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర ఉండాలి, ఆయన యొద్ద ఉండాలి. దేవుని దగ్గరికి వస్తేనే రేపు సంవత్సరంలో నువ్వు కష్టపడటానికి కానీ, పరిచర్య చేయడానికి కానీ, నువ్వు అనుకున్నది సాధించడానికి కానీ నూతన బలం ఎక్కడి నుంచి వస్తుంది, నూతన సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ముందుగా దేవుని దగ్గర నుంచి మనకి వస్తుంది. నూతన బలం పొందుకోవాలి అని నీకు ఆలోచన ఉంటే నువ్వు మొదటిగా ఎవరి దగ్గరికి రావాలి అని అంటే దేవుని దగ్గరికి రావాలి అని రాత్రి దేవుడు మనకి చెప్తున్నమాట. ఈ సంవత్సరం అంతా దేవునికి దూరంగా ఉన్నావేమో, కొన్ని పనుల వల్ల కావచ్చు, కొన్ని అడ్డుగోడల వల్ల కావచ్చు, ఏదైనా చిక్కుముళ్ళ వల్ల కావచ్చు, ఏదైనా సమస్య వల్ల దేవునికి దూరంగా ఉన్నట్లయితే దేవుడు ఇంకొక సంవత్సరాన్ని ముందు పెట్టబోతున్నాడు. ఇంకొన్ని క్షణాల్లో మనం ఆ యొక్క నూతన సంవత్సరాన్ని చూడబోతున్నాం. అయితే అప్పుడేం చేయాలి అని అంటే ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళిన మనము ఆ సంవత్సరం అంతా కూడా ఆయన దగ్గరే మనం ఉండేలా ఉండాలి. కానీ ఆ నూతన సంవత్సరం రోజున మాత్రం నూతన బలం పొందుకునే వారిగా కాదు, సంవత్సరం అంతా నూతన బలం పొందుకునే వారిగానే దేవుని దగ్గరికి వెళ్ళాలి అని దేవుడు మనకి సెలవిస్తున్నమాట. ఇదే దినవృత్తాంతములు 22వ అధ్యాయం
ఇశ్రాయేలును గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు ధైర్యము ధైర్యము తెచ్చుకొని బలముగా నుండుము భయపడకుము దిగులు దిగులు పడకుము. రెండవదిగా నూతన బలం నువ్వు చూడాలి అని అనుకుంటే, నూతన బలం పొందుకోవాలి అని అంటే, ఆయన ఏదైతే కట్టడలు మనకు చెప్తున్నాడో ఆయన చెయ్యమని ఏ విధంగా మోషేకి ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా ఉండమని చెప్పు అని ఏ కట్టడలు అయితే ఇచ్చాడో, ఈ దినము దేవుని ప్రజలమైన మనము కూడా దేవుడు మనకి కట్టడలను ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగానే మనకు కూడా కట్టడలను ఇచ్చాడు. ఆ కట్టడలన్నింటినీ జాగ్రత్తగా నడుచుకుంటే, ఆ కట్టడల ప్రకారం మనం ఉంటే నూతన బలం పొందుతామని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. నూతన బలము ధైర్యము మనం తెచ్చుకుంటామని ఈ వాక్యంలో దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. నూతన బలం పొందుకోవాలి అని, నూతన సంవత్సరాన్ని ఎదుర్కొని చూడాలి అని ఎంతో ఆతృత పడుతున్న మనం, లేదు దాన్ని చూడాలి, ఈ సంవత్సరంలో కూడా దేవుడు ఇంకొక సంవత్సరం నాకు ఇవ్వాలి అనే ఆలోచన, ఆశ అందరికీ ఉంటుంది కదండి. అయితే ఆశ ఉండటంతో పాటు దేవుడు ఇస్తున్న ఆ సంవత్సరాన్ని, లేదా దేవుడు నీకు చూపిస్తున్న ఆ సంవత్సరానికి దేవుడు ఏవైతే కట్టడలు నెరవేర్చమన్నాడో, లేదా ఏ కట్టడాలు అయితే నడుచుకోమని చెప్పాడో, ఏ కట్టడాలు అయితే అనుసరించమని చెప్పాడో వాటిని జాగ్రత్తగా నడుచుకోవాలి, వాటిని జాగ్రత్తగా అనుసరించాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. 105వ కీర్తన 105వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ఎవరికి అంటే ఇక్కడ మనకి కనబడుతున్న మాట, ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసిన. ఎవరికి ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు అధిక బలము? తన ప్రజలకు కదండి. ఎవరికి వస్తుంది బలము? విరోధులకు వస్తుందా? మనకి ఇందులో ఏమిచ్చాడు? విరోధుల కంటే ఎవరికి అధిక బలం వచ్చింది? దేవుని పిల్లలకు, దేవుని ప్రజలకు మాత్రమే అధిక బలం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? అధిక బలంతో నూతన సంవత్సరాన్ని చూడటానికి కానీ, నూతనంగా వారి జీవితాన్ని ప్రారంభించుకోవడానికి కానీ వారు ఆ విధంగా నడుచుకోవడానికి ముందు పెట్టుకొని ఉన్నారు. ఈరోజు నూతన బలం పొందుకోవాలి అని నీవు అనుకుంటే, దేవుని ప్రజలుగా నువ్వు మారాలి, దేవుని పిల్లలను అని నువ్వు అనిపించుకోవాలి. దేవుడు నిన్ను చూసినప్పుడు ఇతడు కూడా నా ప్రజలే, వీళ్ళు కూడా నా ప్రజలే, వీళ్ళు కూడా నా వాళ్ళే. సో వీళ్ళకి ఏం చేయాలి అంటే, అన్యుల కంటే, వారి శత్రువుల కంటే, లేదా వారి విరోధుల కంటే ఎక్కువ బలం నేర్పి వాళ్ళని ఆ మందిరంలో నింపుకోవాలని దేవునికి ఆలోచన అనేది రావాలి. నూతన బలం, నూతన సంవత్సరాన్ని చూసే మనము నూతన బలాన్ని పొందుకోవాలి అనే ఆలోచన మనకి ఉండాలి. నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. కొత్త సంవత్సరాన్ని చూడబోతున్న మనము నూతన సంవత్సరం నూతనంగా చూడాలి అని మనం ఆలోచిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. కాబట్టి దానితో పాటు మనం నూతన బలాన్ని పొందుకోవాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ నూతన బలం ఎలా వస్తుంది అని అంటే, దేవుని సన్నిధి నుండి అది మనకి వస్తుంది. దేవుని సన్నిధిలోనే దాన్ని పొందుకోగలం. ఎలా వస్తుంది అంటే, దేవుని దగ్గరకు వస్తే అది వస్తుంది. దేవుని కట్టడలను అనుసరిస్తే వస్తుంది. దేవుని ప్రజలుగా ఉంటే అది వస్తుంది అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము,
ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమై ఆయన నాకు రక్షణాధారమాయను. మనం నాలుగవదిగా నూతన బలము పొందుకోవాలి అని అంటే భయపడక ఆయన మీద నమ్మిక అనేది నమ్మకంగా జీవించాలి, లేదా నమ్మిక అనేది ఉంచాలి. ఆయన నమ్ముకొని మనం ఉండాలని ఇక్కడ మనకి ఇక్కడ వాక్యం అనేది సెలవిస్తుంది. నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. ఏ విషయంలోనైనా నీకు భయం ఉంటే కనుక ఆ విషయాన్ని దేవుని సన్నిధిని పెట్టి దేవుని దగ్గర పెట్టువి. భయపడుతున్న దేవుని మాత్రమే దేవుని చేతులకు అది అప్పగించుకొని ఉంటే దేవుడు అప్పుడు నీకు ఏం చేస్తున్నాడంటే నూతన బలాన్ని ఇస్తున్నట్లు మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. ఎవరిని నమ్ముకున్నాడు అక్కడ భక్తుడు చెప్తున్నాడంటే దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన పైనే నమ్ముకొని ఇచ్చి ఉన్నాను మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము. ఎవరు బలము మనకి? యెహోవానే బలము. ఏ బలము పొందుకోవాలని ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం? నూతన బలం. అయితే ఈ నూతన బలం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవాలో నుంచే మనకు వస్తుంది. దేవుని దగ్గర నుంచి ఆ బలం మనం పొందుకోగలం. ఎప్పుడు అంటే ఆయన పైన నమ్మిక ఇచ్చినప్పుడు, ఆయన బలముగా నమ్మినప్పుడు, ఆయనపై నమ్మిక ఇచ్చి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ బలం మనం పొందుకుంటాం. అది ఏ విషయంలోనే కావచ్చు, మీ అనారోగ్య విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, భార్యల విషయంలో కావచ్చు, భర్తల విషయంలో కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు. ఎలాంటి విషయంలోనైనా నీ నమ్మిక ఎవరిపైన ఉండాలి అని అంటే దేవుని పైన మాత్రమే ఉండాలి. అప్పుడు నువ్వేం పొందుకుంటావంటే నూతన బలాన్ని పొందుకుంటావని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నమాట కనబడుతుంది. ఇంకొకటిగా రోమియోలకు 4వ అధ్యాయం, రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. నూతన బలం పొందుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఆయన మీద పూర్తిగా విశ్వాసం అనేది ఉంచాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇక్కడ చూసారా, దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కంపల్సరీ ఆయన చేస్తాడు. అది ఎలాంటిదైనా కానీ, అది ఎలాంటిదైనా సమస్య కానీ, ఎలాంటి ప్రామిస్ అయినా కానీ అది ఆయన చేయగల సమర్థుడు అని అక్కడ మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. ఇక్కడ నూతన బలం ఎలా పొందుకుంటున్నారు? దేవుడు ఈ కార్యం కంపల్సరీ చేస్తాడు. నాకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది కంపల్సరీ నెరవేరుస్తాడు, ఆయన దానికి సమర్థుడు అని చెప్పి వారు నమ్ముతున్నారు. కనుక వారికి ఎలాంటి బలం వచ్చింది అని అంటే విశ్వాసం అనే బలం వారు పొందుకొని ఉన్నారు. మనకి కనపడుతున్న మాట, దేవుడు తన లేఖనంలో మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా బలం పొందుకోవాలి, నూతనంగా ఎలా బ్రతకాలి, రోజు కొత్తగా దేవుని సన్నిధికి మనం ఎలా ఉండాలని ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు దేవుడు మనకి తెలియజేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విషయంలో ఎవరొకరి ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తూనే ఉన్నాడు, తెలియజేస్తూనే ఉన్నాడు. అయితే ఆ నూతన బలాన్ని పొందుకోవడానికి మనము సిద్ధంగా లేవు. దేవుని రాకడ సమీపంగా ఉంది, మనందరం సిద్ధపడి ఉండాలి, దేవుని యుద్ధకు వెళ్ళాలి, త్వరలోకి రాజ్యంలో మనం ఉండాలని అందరికీ ఆలోచన ఉన్నప్పుడు ఈ నూతన బలం అనేది పొందుకోవాలి. ఈ నూతన బలం పొందుకుంటేనే, ఈ నూతన బలాన్ని మనం సిద్ధపరచుకుంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది. దేవుని సన్నిధిన ఉండే అర్హులంగా ఉన్నామని మనకు ఆలోచన అనేది ఉండాలి. నూతన సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఆ నూతన సంవత్సరంలో మనం ఏదో చేయాల్సి ఉంది. ఇంకా
ఇంకా ఏదో ఒక విషయం, ఏదో ఒక లోటు, ఏదో ఒక పొరపాటు, లేదా ఇంకా ఏదో ఒక లోపం నీలో మారాల్సిన ఇది ఉంది కనుక దేవుడు ఒక సంవత్సరాన్ని ఇంకా దేవుని కార్యం చేయటానికి, దేవుని పరిచర్య చేయటానికి, అనేక మందికి దేవుని పరిచర్య, దేవుని వాక్యం అందించటానికి, దేవుని సువార్తలో నువ్వు ఉండటానికి దేవుడు ఇంకా నేను నిలబెట్టుకుని ఉన్నాడేమో. ఆయన యొద్దకు రమ్మని దేవుడు, ఆయన యొద్ద ఉండి ఆయనను అనుసరించమని, ఆయన కట్టడలను అనుసరించమని, ఆయన ప్రజలుగా ఉండమని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం నూతన బలాన్ని పొందుకోవాలి అంటే దేవునిపై నమ్మిక ఉంచాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి అని ఈ లేఖనంలో మనం ఇప్పటి వరకు చూసుకొని ఉన్నాం కదండి. నూతన బలం నూతన సంవత్సరంలో పొందుకోవాలి అని ఆలోచన కలిగిన వారు ఇంకా ఎందుకు దేవుడు నీకు ఈ సంవత్సరాన్ని ఇస్తున్నాడు అనే క్వశ్చన్ మార్క్ని ఫిల్ చేసుకోవడానికి చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఇంకా నువ్వు నీ దేవుని దగ్గరికి వచ్చి దేవుడు చెప్తున్న కట్టడలు అనుసరించి, దేవునిపై విశ్వాసం ఉంచి, దేవునిపై నమ్మిక ఇచ్చి, ఆయన ప్రజలుగా నువ్వు ఉండాలని దేవుడు ఆశిస్తున్న మాట, తెలియజేస్తున్న మాట. రేపు సంవత్సరం అంతా కూడా దేవుడు తన కాపుదలలో, తన రెక్కల నీడలో, మీ కష్టాలలో, మీ సంతోషాలలో, మీ బాధల్లో, మీ సుఖాలలో, మీ నష్టాల్లో అన్నిటిలో ఉండటానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ వాటన్నిటినీ దేవునితో పాటు ఎదుర్కోవడానికి మనమైతే ఏమి సిద్ధంగా లేము కదండి. మనం ఏమనుకుంటాం, ఈ నాకే వస్తున్నాయి, నేనే ఉన్నాను, నాకెవ్వరు లేరు, నేను ఇంతే, నాకింతే, నాకంటూ ఎవరు లేరు అని మనం అనుకుంటూ ప్రతిరోజు బాధపడుతూ నిద్రపోయేటప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఈ ఆలోచనలు మనకు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ కష్టాల్లో, నష్టాల్లో, ప్రతి సమస్యలో దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడుతున్న దేవునికి నువ్వు నీ మనసులో ఏమి ఇవ్వట్లేదు అంటే చోటు ఇవ్వట్లేదు గనక, అప్పుడు నువ్వు చోటు ఇవ్వనప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి నీకు ఆ బలాన్ని ఇవ్వడానికి ఆయన కూడా కొంచెం దూరంగానే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి నీ మనసులో చోటిస్తావో, అన్నిటిలో ఆయన ఉండాలి అని ఆశపడుతున్నప్పుడు, అన్ని సమస్యల్లో, అన్ని సంతోషాల్లో, ప్రతి నిట్టూర్పుల్లో, ప్రతి దుఃఖంలో, నీ బాధల్లో, సంతోషాల్లో, అన్నిటిలో దేవుడు ఉండాలి. నేను వాళ్ళకి అది కలిగినప్పుడు వాళ్ళని ఓదార్చాలి, వారికి సంతోషాన్ని ఇవ్వాలి అని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆ ఆశని మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకు అని అంటే, ఈ నూతన బలాన్ని దేవుని దగ్గర నుండి మనం నేర్చుకోవట్లేదు, లేదంటే దేవుని దగ్గర నుండి పొందుకోవట్లేదు. ఆ కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించలేము, దేవునిపై నమ్మిక ఉంచలేము, దేవునిపై విశ్వాసం ఉంచలేము కనుక దేవునితో పాటు అవి ఎదుర్కొని సంతోషంగా బ్రతికే ఆలోచన మనకి లేకుండా పోయింది. అందుకే దేవుడి దినాన్ని మనకి చెప్తున్నమాట, నేను ముగించబోతున్న నూతన బలాన్ని పొందుకోవాలి అనే ఆలోచన నీకుంటే, ఈ నూతన సంవత్సరాన్ని చూడబోతున్న నీవు దేవుని సన్నిధికి వచ్చి నీతో ఉంటాను అని అన్న దేవునికి నీ మనసులో, నీ కుటుంబంలో, నీ గృహంలో స్థానం ఇస్తే, నువ్వు అది ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద బాధ అయినా ఆయన తీర్చగల సమర్థుడని దేవుడు మనకు వాక్యంలోనే చెప్తున్నాడు. మనుషుల ద్వారా కానీ, మనుషుల మాట నుండి కానీ మనం ఏమి తీసుకోవట్లేదు, నమ్మట్లేదు, వినట్లేదు. దేవుని వాక్యంతోనే మనం వింటున్నాం, దేవుని వాక్యంలోనే చూస్తున్నాం. మనుషులు చెప్పే మాటలు కొంతసేపు మాత్రమే నీకు ఓదార్పునివ్వచ్చు, సంతోషాన్ని ఇవ్వచ్చు, లేదా ఆ కొంచెం నీకు ఊరటనివ్వచ్చేమో, కానీ దేవుని వాక్యము ప్రతి దినము, ప్రతి క్షణము మిమ్మల్ని సంతోషింప చేస్తూనే ఉంటుంది, ఓదారుస్తూనే ఉంటుంది. నీ కష్టంలో, నష్టంలో ఎవరున్నా లేకున్నా దేవుని వాక్యం అనేది ఉంటుంది మనతో. గనక ఈరోజు దేవుడు నూతన బలాన్ని నీకు ఇస్తున్నాడు, నూతన సంవత్సరాన్ని నీ ముందు పెడుతున్నాడు అని అంటే, ఈ నూతన సంవత్సరాన్ని నూతన బలముతో నింపుకోవాలి, నూతన బలముతో ఉండాలి అని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నమాట. రేపు సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధిలో మనము నూతన బలముగా ఉండాలి అని ఈ యొక్క నూతన ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధికి రండి. ఈ యొక్క మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. Hallelujah.
ఇంకా 11 కూడా దాటలేదు, 12 కూడా దాటలేదు, అప్పుడు చేసి వచ్చేసిందా? అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది సౌండ్ కొంచెం దయచేసి ఒకరు పాఠం చెప్పవాలి, తర్వాత మనం ప్రార్థన చేద్దాం. దేవుని ముఖ్యంలో నూతన బలాన్ని గురించి పొందడానికి దేవుడే కారకుడని, దేవుడే ఆధారపడుతుందని, దేవుడే సహాయకుడని, ఆయన వల్ల మాత్రమే తిరిగి మనం నూతనంగా చేయబడతామని విన్నాము. ఎందుకో తెలుసంటే మనము పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంకి వెళ్తడం కనుక కొత్త సంవత్సరం నూతనమైనది అనుభవాలు దేవుని నుంచి మనం పొందుకోవాలి. దేవునికి మహిమ. ఒకసారి చిన్న మాట మనం చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ తెరిచి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదివేవారు ఎవరున్నారు వాళ్ళు ఒకసారి కొంచెం గట్టిగా 25వ వచనం చదవాలి. జాగ్రత్తగా వినండి, తీసుకువాడు వినేవాడు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందుము. దయచేసి ఒకసారి నాతో కలిసి మీ సొంతలో నాతో చెప్పండి. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందుము. ఓకే, ఇందులో చాలా గొప్ప విషయం ఉంది, కానీ మీరు అర్థం చేసుకుంటే చాలా గొప్ప విషయం దేవుడు రాసించాడు. మనం అంటే చూడని దాని కొరకు నిరీక్షిస్తున్నాము. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మెరుగ్గా ఉండండి. ఒక్క ప్రసంగమే, అది కూడా 20 నిమిషాలతో చెప్తుంది పాప. అందరూ కూడా చెప్పలే, అప్పుడు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? స్థుతించడానికి, ప్రార్థించడానికి. బయటికి రండి. దేవుడికి మహిమ కలుగును గాక. మనము చూడని దాని కొరకు నిరీక్షించుచున్నాము. నేను మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగను, నాకు చూడండి. చిక్క నవ్వండి. నవ్వుగా ఉంటుంది, నవ్వుతూ పట్టుకుపోతుంది. నా నవ్వే అందంగా ఉంటుంది. మూడు పక్కకి వెళ్ళిపోయిన అంటే చేయి పక్కకి వెళ్ళిపోయి నవ్వే అందంగా ఉంటుంది. ఇది చక్కగా గుర్తు బాగుంటుంది. సరే నాన్న, నా మంటరా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి వెళ్తాను. మనము అంటే ఒకసారి విశ్లేషించుకోండి. నెక్స్ట్ చూడండి,
ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా పడలే నీకు కదా మాట చెప్పాలి వినపడలేదు నాకు ఆరోగ్యం బాగుంటుంది నీకు తగ్గిపోయింది అనుకోండి నాకు వినపడదా? ఏం చేస్తున్నావు? నిరీక్షిస్తున్నావు అంటే కనిపెట్టు చున్నాము. దేవుని సూత్రం. ఇప్పుడు మన పని ఇప్పుడు దాకా మాటలు పాడేసాం, డ్రమ్ములు కొట్టేసాం, వాద్యాలు చేసి బయటికి పెట్టేసాం. ఈ తర్వాత వెళ్ళిపోయాము అది చెప్పిన పడతారు. ఇలాగా ఆడుకున్నప్పుడు ఆడుకున్నారు, మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఆరాధన చేసిస్తారు అమ్మగారు, చక్కగా ఆరాధన అందరూ కూడా ఉన్నారు. ఇంతవరకు బాగా చేస్తాం. అయితే ఇప్పుడు వరకు మనం చేసింది వేరు. అయితే పాప చెప్తుందంటే దానిలో ఒక మర్మం ఏంటంటే మనం ఒక విషయం కొరకై ఎదురు చూస్తున్నాము, నిరీక్షిస్తున్నాము. దేవునికి స్తోత్రం. అదేనా? సరే నేను చూస్తాను. నేను ఏదో ఒక వాక్యం తీసుకున్నాను అనుకోండి, దానిలో ఒక మాట అయినా చాలా ఎక్కువ వెళ్తాను. అది ఇప్పుడు చెప్పు. మనము అంటే మీతో నేను అనండి. మనము చూడని దాని కొరకు నిరీక్షణ ఎడల ఓపికతో దానిని కనిపెట్టుకుంటున్నాము, లేక దాని కొరకు ఎదురు చూస్తున్నాము. అదే ఏంటో మీరు చెప్పగలరా? చెప్పండి ఒకసారి గట్టిగా. 2026వ సంవత్సరం కొరకు ఎదురు చూస్తున్నామండి పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. ఎదురు చూస్తున్నట్టు మీ కుటుంబానికి దేవుడు మెండైన దేవుడు దీవులిచ్చుగాక, దేవుడు మంచిగా కాపాడి బలపరచుగాక. అయితే అది ఇక్కడ పెద్ద కథ ఉన్నది. అర్థంగా జీవించాలి, ఆశీర్వదించాలి, బలపరచాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన బిడ్డలు పాస్ అవ్వాలి, మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, మన భర్త ఆరోగ్యంగా ఉండాలి, మన భార్యలు ఆరోగ్యంగా ఉండాలి అని 2020 కూడా మనం చాలా జాగ్రత్తగా బ్రతికి దేవుని కొరకు బతికాము. కొంతవరకు మార్చలేదు ఉన్నమాటే ఉన్నమాటే కదా. కొంతవరకు బతికాము, కొంతవరకు లేదు బతకలే. మీరేమనుకున్నారు? కష్టంగా చెప్తున్నాం. కొంతవరకు బతికే అంతే, అది సంపూర్ణం కాదు. చాలా లోటు ఆలోచించకపోలేదు. మనం బతికినట్టు దేవుని కొరకు బతుకు. అయితే ఇప్పుడైనా, ఈ క్షణమైనా, ఈ రోజైనా ఎదుర్కొపోతున్నట్టు ఆ నూతన 2026 సంవత్సరంలో దేవుని కొరకు అనగా సంపూర్ణంగా బాగుపడతావా? స్వస్థ బుద్ధి కలిగినవాడిగా మారుతావా? మంచివాడిగా మారుతావా? దేవుని కొరకు జీవిస్తావా? నీ కుటుంబం కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు జీవిస్తావా? దేశ రక్షణ కొరకు, గ్రామ రక్షణ కొరకు, సంఘ రక్షణ కొరకు పాటుపడతావా? దేవుని కొరకు ఎదురు చూస్తావా? ఒక చూసేదాన్ని అయితే నీవు కొన్ని ఈ జీవితాలు వదిలిపెట్టుకోవాల్సి ఉన్నాయి. అవి విడిచిపెట్టుకోకుండా 100 సంవత్సరం వరకు మనం వెళ్ళకూడదు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 3 వచనాలు చదువుకున్నాం. వచ్చేట్టుగా 3 వచనాలు చదువుకుని మనం ప్రార్థన అయిపోదాం. 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చూస్తారా? అదేనండి. కావున
ఓకేనా? మునపటి ప్రవర్తన విషయంలో అయితే నా ఎంత చూడమ్మా ఏంటంట ప్రవర్తన జీవితం. ఇప్పుడు 26 వెళ్ళిపోతుంటాం, సంబరపడుకుంటున్నావా? 2005లో ఎలా ఉన్నావు నువ్వు? మాట్లాడుతున్నాడు కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగో మగాలక్ష్మి గారు నిద్రపోకుండా మా అమ్మలు కష్టపడి మా ఎవరి కష్టపడి ఆడ నిద్రపోలేదు, నేను నిద్రపోతున్నాను. అమ్మ ఎంత ఒక్క నిమిషం అమ్మా, మనం ముందుకు వెళ్ళిపోదాం. అందరూ కూడా ఒకసారి కూర్చొని చెప్పండి. అయితే మోసకరమైన అవును ఉండమ్మా, ఇంకా తొందరగా వెళ్ళిపోవటంగా నేను వెళ్ళలేనక్కడి నుంచి చెప్పవలసిన చాలా విషయాలు ఉన్నాయి. కావున మునిపటి ప్రవర్తన, ఈ ప్రవర్తన అనేది నీకు బాగానే ఉంటుంది. తెల్లరా వెనకాల వాడు చదువుతున్నారా బిడ్డలరా, ఈ ప్రవర్తన నీకు బాగానే ఉంటుంది. కానీ ఎదుటి వారి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అది తెలుసుకుని బతికితేనే కొత్త జీవం ఉంటారు. దేవుడి సూత్రం అల్లు చెప్పండి. అర్థమవుతుంది. మన ప్రవర్తన మనకు ఎలా ఉంటుందంటే సరిగ్గానే మాట్లాడాలనుకుంటాం, సరిగ్గా ఆలోచించాలనుకుంటాం, సరిగ్గా ప్రార్థన చేసినామనుకుంటాం, సరిగ్గా మందిరికి వచ్చినామనుకుంటాం, సరిగ్గా సహాయం చేసినామనుకుంటాం, సరిగ్గానే ఉన్నామనుకుంటాం. కానీ అందులో నీకు ఒక నష్టం గురించినటువంటి పరిస్థితి ఉంది, నువ్వు గమనించుకోలేకపోతున్నావని. కనుక గమనించుకోకుండా కొత్త సంవత్సరంకి వెళ్ళి ఎంత భక్తి చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత స్తుతించినా, ఎంత దేవునికి అనగా భయంకరమైన స్థితులు కలిగి ప్రార్థన చేసిన వృధా అవుతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆమేన్. అయితే ముందు ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని ఉంచుకునే అర్థమవుతుంది. ఉంచుకుని కదా ఏమన్నాడు? వదులుకుని. నోటు మాట కదా వదిలేసుకుంటాం, నోటు మాట కదా వదిలేసుకుంటాం. బంగారులేక ఆస్తి కదా వదిలేసుకుంటాం, పక్క వాళ్ళు వదిలేసుకుంటాం, గ్రామం వదిలేసుకుంటాం, అందరూ వదిలేసుకుంటాం. కానీ నువ్వు వదులుకోవాలంటే, నువ్వు వదులుకుంటేనే ఆశీర్వదించబడతావు. వదులుకోవాలంటే అది నువ్వు వదలదు, కానీ వదులుకోవాలి. పాస్టర్ ప్రార్థన చేస్తే అది వదలదు, అది నువ్వు వదులుకోవాలి. పాస్టర్ కూడా ప్రార్థన చేస్తే అది వదలదు, అది వదులుకోవాలి. సంఘస్థ ప్రార్థన చేస్తే అది వదలదు, అది నువ్వు వదులుకోవాలి. నువ్వు వదులుకుంటేనే దేవుడికి స్తోత్రం. చక్కటి వాక్యం నాకు గుర్తొస్తుందండి. మరి ఇంకో వాక్యం 32 కీర్తన 2వ వచనం కూడా నేను అలాగే చదివాను. 32 కీర్తనలు ఇది ఎలాగే వచ్చాను. ఇదే ఎంత 32 తన అతిక్రమములకు దేని పరిహారం పొందినవాడు? దేవుని ఎదుట నీ యొక్క అతిక్రమాలకు, నీ అన్యాయాలకు, నీ అక్రమాలకు, నీ అవినీతికి, నువ్వు దేవునికి విరోధమైన పనులకు ఏమిటంటే ఇదిగో నీ అతిక్రమలు ఏదైతే ఉన్నాయో ఇదిగో పరిహారం దేవుని ఎదుట నీకు కావాలి. పాపము నిమిత్తం ఏంటంట ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఆల్రెడీగా
పాపాలు క్షమించి చచ్చిపోయాడు. నువ్వు నొందడానికి మారడానికి నువ్వు అవకాశం తీసుకుని మారాలి. అంతేగాని దేవుడికి ఒకసారి వచ్చి బలి చచ్చిపోయి నీ రక్తంతో కడిగి ఎన్ని పనులు మరి చేయడు. ఆయన ఒక్కసారే బలైపోయాడు. ఆయన కోట్ల సార్లు ఆయన బలవుడైన 100 సార్లు బలవుడైన ఒక్కసారి ఆయన బలి ఏపీలో అసలు బతుకుందన్నమాట. ఓకేనండి. సరే, ఇప్పుడు నీ అతిక్రమాలన్నింటినీ ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? పాపాలు, నీ దోషాలు, నీ మాటలు అని ఇక్కడ ఏమంటారో తెలుసా? కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన మోసమా ఎంతమంది మోసం తెలుసు? నేను చెప్పడానికి తెలుసు. రెండోదిగా దేవుడికి తెలుసు కనుక దేవుడు సమయం ఇచ్చి మరొక నూతన సంవత్సరం రేపుపోతున్నట్టు విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో మారు మోసకరమైన దురాలోచనలను చెడిపోయిన మీ ప్రాచీన హృదయం, మీ పాత హృదయం, ఇక్కడ చెప్తున్నాడు ప్రాచీన అలవాటులు అంటే పాత అలవాటులు, పాత బుద్ధులు, పాత స్వభావాలు వదులుకుని, ఇంత కీర్తన 32లో చెప్పినట్లుగా నీ అతిక్రమములకు పరిహారం ఉంది కనుక ఆ పరిహారం దేవుని ఎదుట వదులుకుని నువ్వు కొత్తగా జీవించడానికి 2026లో ఉండడానికి దేవుని ఎదుట నూతన శక్తిని బలాన్ని పొందడానికే దేవుడు మాట్లాడాడు పాప ద్వారా వాక్యం. దేవుడికి స్తోత్రం. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. అంటే మీ హృదయమునందు మీ హృదయము నూతన పరచబడిన వారై, అంటే చిత్తావృత్తి అంటే హృదయం అనగా నూతన పరచబడిన వారై నీతియు ఎలాంటి భక్తి అంటండి? నీతి లేని భక్తి అది భక్తి అండి. యథార్థత లేని భక్తి అండి. భక్తిహీనత కలిగిన భక్తి అండి. కనుక అలాంటిది ఒకవేళ ఇంతవరకు చేస్తుంటే, ఇంతవరకు అలాంటి అలవాట్లు ఉంటే దయచేసి జాగ్రత్త కాలుతుంది. ఏమి చూద్దాం. నేను చూడండి, ఏమన్నాను? కాలుతుందా? ఏం కాలుతుందని పాస్ గారు అని అంటే చెప్తాను. దీని నుంచి బయటకు రాకపోతే, ఇప్పుడు చెప్పినట్టు బయట రాకపోతే, దాంట్లో ఒక ఆయనని అరటిపళ్ళు వ్యాపారం చేసుకుంటాడు. తినాలి అమ్మ ఒక్క నిమిషం తినాలి అయిపోతుంది. అరటిపళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. అతను కంపెనీలో పెట్టుకుని తీసుకెళ్తాడు. తగ్గితే పోతుంది కదా, ఆ కోతి రోజు చూస్తుందంట. ఒక రోజు అమంతంగా ఆ గోడ నుంచి అరటిపళ్ళకి ఎలా అస్తలు అట్టుకుని పోయిందంట. అతను చాలా బాధపడ్డాడంట. సరే, 2 రోజులు ఏం చేశాడంటే మా ఊరికేలు పుట్టి వీటిని తినేడంట. ఆ యొక్క 2 రోజులు కూడా అమంతంగా దూకి చేసి వినాలి పాడుగా పట్టుకెళ్ళిపోయిందంట. అప్పుడు దొక్కుపడ్డాడంట. దేంట్లో బాబులో చేస్తుంది పోతి బాగాలేదు అని సరే మనసు పెట్టుకుని మరొక రోజున కమలాపూడి పట్టుకెళ్ళాడు. అప్పుడు కూడా ఏం చేస్తుంటే దూకి కొన్ని కాయలు పట్టుకుని కొన్ని కాయల మీద దూకి పడిపోయింది. ఇందుకే చాలా బాధపడి ఏడ్చాడు. దీనికి ఇలా కాదు, దీన్ని పని పట్టాలి అని ఆలోచించి దూకాలు పట్టుకుంది అని దుర్పుని అలవాట్లేదు దానికి. అలా దూకే అలవాటు పడే అలవాటు ఉంది కదా.
సరే అని చెప్పేసి ఒక రోజున ఏం చేసిందంటే ఒక ఖాళీ కప్ప అది ఆ కప్పలో ఓకేసుకుని ఆ ఓకులో గడ్డేసుకుని ఒక గిన్నె పెట్టుకుని వెళ్తున్నాడండి. దానికి ఏం అలవాటు ఉందండి? దూకే అలవాటు ఉంది. అలవాటు ఉందండి. మానుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. కావున మునిపటి ప్రాథమికంలో మోసకరమైన దురాలోచన చెడిపోయినది ప్రాచీన సమయం వదులుకుని ఈ చిత్తావృత్తి యందు అంటే నూతనపరచబడి అంటున్నాడు. ఎలాంటిది? నీతియు యథార్థమైన భక్తి గలవారే అండి. కనుక అలాంటి భక్తి కలిగి చూపిస్తే పర్లేదు, కానీ అప్పుడు ఆ యొక్క వ్యక్తి సరిగ్గా స్పాట్లో వచ్చాడండి. ఆ తట్టట్టుకున్నది ఇదే ఎర్రగా అనుకుంటున్నది. ఎలాగా కమరాపుడు లేక తొందర లేకపోతే కదా, అది ఎర్ర స్వీట్లు ఉంటాయి కదా, ఏమిటిది ఏమంటుంది, గులాబ్ జామ్ లాగా ఈ జాగ్రత్త లేక అని కనపడుతుంటే ఇంకా అదే పట్టు అమ్మంతటా దూకేటప్పటికి మాకు అంతా కాలిపోయి చేతుల్ని కాలిపోయి అమ్మోయి మోపోయే పరిస్థితి ఏర్పడిందండి. జాగ్రత్త, దూకుతాం అనే అలవాటు తీసుకున్నావా? నీ ప్రవర్తన మార్చుకోకుండా ఉన్నావా? ఆ ఆట లేక అలవాటును మార్చుకోలేదా? ఇదిగో నువ్వు అదే మార్చుకోలేదండి. అక్కడ ఏముంటాయని రోజు ఉన్నదంటేగానే ఉన్నదనుకుంటుంది, కానీ ఈరోజు నేను కాలిపోతాను, నా మూతి కాలిపోతాయి, నా కళ్ళు పేలిపోతాయి, నా చేతులు పేలిపోతాయి అని మాత్రం అది అనుకోలేదు. జాగ్రత్త, నీ జీవితంలో ఇక్కడ అంటున్నాడు, నువ్వు నీతియు యథార్థమైనది భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన వారిగా మీరు మార్చబడాలి. అంటే నూతన సంవత్సరం పోలికి వెళ్తున్నట్టు సహోదరి సహోదరుడా, నువ్వు మార్చబడి నవీన అంటే కొత్త ఆ యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ భక్తిలో, నీ విశ్వాసంలో, నీ నీతిలో, నీ పరిశుద్ధతలో, నీ యథార్థతలో, నీ ప్రార్థనలో, నువ్వు నీ జీవితంలో అనేక గ్రామానికి, సంఘానికి, అనేకమైన ప్రజలకు, నీ బంధువులకి ఎలా ఉండాలంటే నూతనంగా కనిపించాలి. ఆమె చెప్పండి, గట్టి చెప్పండి. అప్పుడే మన జీవితంలో మన గొప్ప మార్పు మనం చూడగలుగుతాం. మనము చూడని దాని కొరకు నిరీక్షిస్తున్నాము అంటే, ఇదిగో మనం ఇంకా 2026 చూడలేదు కదా, చూసేమంటారా? చూస్తే పడికెళ్ళిపోదు కనుక చూడబోతున్నాం కనుక దయచేసి ఓపిక దాని కొరకు మీరు కనిపెట్టండి. కనిపెట్టిన మీరు ఏం చేస్తారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారంగా మునుపటి ప్రవర్తన విషయంలో ఈ జీవితాన్ని మార్చుకోండి. దేవుని కొరకు బతకండి. ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క నూతన బలము, శక్తి, ఆశీర్వాదం మీరు మీ పిల్లలు పొందుకోండి. దేవుడిని మీకు ఈ కృప సహాయం దేవుడిచ్చునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం.